హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు ఆఫీషియల్. ఈరోజు మీకు నేను మంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా బిర్యానీస్లోకి అయితే అవసరం ఉంటుంది. మనం బయటకి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుంటాం కదా. అదే ఫ్రై పీస్ చికెన్ ఫ్రై ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈజీగా టేస్టీగా రావాలంటే ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలనేది అంతా కూడా ఈరోజు మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపించబోతున్నాను. సో ఇంకేమాత్రం మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ముందుగా మనం చికెన్ని కొంచెం పసుపు అలానే వెనిగర్ వేసుకుని చికెన్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వెనిగర్ వేసుకుని చికెన్ వాష్ చేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది, క్రిములు అనేవి లేకుండా ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది. చికెన్ వాష్ చేసుకునేటప్పుడు వెనిగర్ వేసుకుని వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్లో నేను 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఇందులో లెమన్లో 1/2 బద్ద అయితే సరిపోతుందండి. 1/2 బద్ద లెమన్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. మినిమం 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. 1 అవర్ మీకు టైం లేదు అనుకుంటే 1/2 అవర్ మినిమం అయినా మీరు పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. సాల్ట్ అలానే కొంచెం లెమన్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా అయితే ఆడుకుంటున్నాను. ముందుగా ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి. అందులో నేను ధనియాలు అలానే 3 లేదా 4 యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, లవంగాలు వేసుకుని బాగా ఫ్రై అనేది చేసుకుంటున్నాను. కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు మనం నార్మల్గా ఆయిల్ గట్ట ఏమీ లేకుండా డ్రైగా మసాలా పౌడర్ ఆడుకునేటట్టుగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇంట్లో ఆడుకుని చేసుకున్న మసాలా చాలా టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలా ఆడుకుని పక్కన పెట్టుకుంటే మనకి నాన్ వెజ్లో కానీ వెజ్ కర్రీస్లో కానీ ఇందులోకైనా కూడా మనకి మసాలా పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా బాగుంటుందండి. స్మెల్ అనేది పోకుండా మంచిగా టైట్గా ఉండే బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకున్నానండి. అందులో కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ కింద. ఈ ఆనియన్స్ ఎందుకు వేసుకుంటాము అంటే కొంచెం గ్రేవీ రావడానికి మనకి చాలా బాగుంటుంది. సో ఎక్కువగా కోసుకోకూడదండి, జస్ట్ 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. మీరు ఎంతైతే చికెన్ క్వాంటిటీ తెచ్చుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఇంట్లో ఆడుకుంటానండి, బయట నుంచి అయితే నేను తెచ్చుకోను. బయట షాప్స్లో కొన్నది ఏంటంటే మనకి ఫ్లేవర్ అంతగా బాగోదు. మన ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 కూడా బాగా పచ్చివాసన పోయేటట్టు, ఆనియన్ బాగా పట్టేటట్టు పక్కన పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ పెట్టుకున్నాం కదండి, అందులో వాటర్ అనేది ఊరుతుంది. ఆ వాటర్ ఇందులో వేయకూడదు. వాటర్ వేయకుండా ఓన్లీ చికెన్ పీసెస్నే తీసుకుని ఇందులో వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మీరు లెమన్ సాల్ట్ వేసారు కదా, అందులో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కాకుండా ఓన్లీ చికెన్ పీసెస్ని మనం ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మనకి మగ్గిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చిక్కటి మజ్జిగ అండి, కమ్మటి తీయగా ఉండే మజ్జిగ, మనం ఫ్రెష్గా తోడేసుకునే మజ్జిగ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. అది నేను ఒక 5-6 టేబుల్ స్పూను పెరుగు కొంచెం చిక్కగా మజ్జిగలా చేసుకుని, మరీ ఒక్క వాటర్ వేయకుండా చిక్కగా కలుపుకొని అందులో ఈ కప్పు పెరుగు అయితే వేసుకుని 70% అయితే బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మీరు ఇందాక చికెన్లో కలుపుకున్న వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది మనం ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. పెరుగు అంతా కూడా దానికి పట్టిన తర్వాత ఆ వాటర్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకి 70% అంతా అయిపోతుంది. మసాలా ఆడుకున్నాం కదండి, ఆ మసాలాని తీసుకుని ఇందులో వేసుకోవాలండి. నేను మసాలా అనేది ఎక్కువ ఆడుకున్నాను స్టోరేజ్ కోసం. మీకు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసేసేసరికి నాకు కొంచెం మసాలా ఎక్కువ అనిపించింది. సో మీరు మసాలా వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంది, కొంచెం మసాలా ఎక్కువైంది అనిపించింది. బట్ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా కూడా మనకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. సో మసాలా పౌడర్ వేయగానే నేను ఇప్పుడు
కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం మీరు ఎంతైతే తింటారో స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. నేను లాస్ట్లో కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. మనం ముందు చికెన్ ముక్కలకైతే వేసి ఉంచాము, బట్ మనకు అది సరిపోదు కదా. లాస్ట్లో నేను మళ్ళీ కొంచెం చూసుకొని చికెన్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కారం తక్కువ అయిందని చెప్పి మళ్ళీ నేను వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మూత పెట్టేసుకుంటే మంచిగా ఆ మసాలా కారం అన్నీ అంతా కూడా ఆ చికెన్కి మంచిగా పట్టేసి ఉంటుంది. ఒక 10 మినిట్స్ వరకు బాగా మనం ఆ ముక్కని మగ్గనివ్వాలండి. సో మూత పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతున్నట్టుగా ఉంటుంది. ఇలా వచ్చింది అంటే మనకి చికెన్ ఫ్రై అయిపోయినట్టే. మనకి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలానే నేను జీడిపప్పు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దాంతోపాటు కొంచెం జీడిపప్పు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇటువంటి చికెన్ ఫ్రై మనకి బిర్యానీస్లో కానీ చపాతీస్లో కానీ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే హోల్సమ్ ఉంటుంది. మనం రెస్టారెంట్లో తెచ్చుకుని తిన్నట్టే ఉంటుంది. సండే కదా, నేను కొబ్బరి పాలతో బిర్యానీ చేశాను. సో ఆ బిర్యానీలోకి ఈ చికెన్ ఫ్రై వేసుకుని తింటే రియల్లీ హోల్సమ్ అంటే హోల్సమ్. చాలా బాగుంది టేస్ట్. చాలా మెత్తగా ఉడికింది. ఉడకదనుకుంటాం. నార్మల్గా చికెన్ కర్రీ ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా ఇలా ఫ్రై కూడా చేసుకుంటే మనకి 2 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చూస్తున్న వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం. మీరు ఇలా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హ్యాపీగా నా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.